ఉచిత కుట్టు మిషన్ మైనారిటీ ముస్లింలకు ఇందిరమ్మ మహిళా పథకం మహిళా శక్తి పథకం కింద ఒక పథకాన్ని పెట్టారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. క్రోమ్లోకి వెళ్ళండి. TGMFC అని కొట్టండి. అది వచ్చిన తర్వాత ఫస్ట్ సైట్ వస్తుంది. ఫస్ట్ది MFC TGMFC.com కొడితే ఇది వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి పైన కనబడుతుండు. కొంచెం ఫస్ట్ స్క్రోల్ చేయండి. వెల్కమ్ టు TGMFC అని వస్తుంది. కిందికి వెళ్తే ఒకటి లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంటుంది. చూడండి, కింద చూడండి, లేటెస్ట్ న్యూస్ అని. అప్లై ఆన్లైన్ ఫర్ అవెల్ సేవింగ్ మిషన్ అండర్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ అని చూడండి. దాన్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో సైట్లోకి వెళ్తుంది. మళ్ళీ ఇది మైనార్టీ సైట్, దీంట్లోకి వెళ్ళండి. అప్లై ఆన్లైన్ అవైలింగ్ అది మళ్ళీ క్లిక్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇది ఫామ్ అన్నట్టు. దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్ ప్రకారం. ఫస్ట్ నేమ్ దగ్గర యాజ్ పర్ ఆధార్లో ఉన్న పేరు ఇచ్చేసేయాలి. కింద ఆధార్ నంబరు ఇచ్చేయాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబరు. అయితే ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్నారా సిటీలో ఉన్నారా అంటే, మనం పల్లెటూరులో ఉంటే మాత్రం రూరల్ పెట్టాలి, సిటీలో ఉంటే అర్బన్ పెట్టాలి. పెళ్ళి కాకపోతే ఫాదర్ నేమ్ ఇచ్చేయాలి, పెళ్ళి అయితే మాత్రం హస్బెండ్ నేమ్ ఇవ్వాలి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు అడుగుతుంది. ఉంటే పెట్టండి, లేదంటే లైట్ తీసుకోండి. ఉంటే పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. తర్వాత డిజేబుల్డ్ అంటే హ్యాండిక్యాప్డ్ అట్లాంటివి, అర్ఫన్స్ అంటే లేనోళ్ళు, సింగిల్ అంటే పెళ్ళి కానోళ్ళు, అట్లా ఏది చూజ్ చేసుకోండి. జెండర్ ఫీమేల్ ఆటోమేటిక్గా ఉంటుంది. రిలీజియన్ దగ్గర ముస్లిం, సిక్, బుద్ధిస్ట్, ఫారిస్, జైన్స్ అని ఉంటుంది. ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ ఇష్టం, ఎవరైతే కేటగిరీలో చూజ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా అప్లోడ్ చేయాలి. ఈ స్టార్ సింబల్స్ ఉన్నవి మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. దీనికి లేదు కాబట్టి ఇష్టం, చేసుకుంటూ చేసుకోవచ్చు. ఉంటే పెట్టండి, లేకుంటే లేదు. తర్వాత అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మన అడ్రస్ డీటెయిల్స్ ఫర్ అప్లికెంట్ అంటే మన ఇంటి అడ్రస్ మొత్తం డీటెయిల్స్. డిస్టిక్, కాన్స్టిట్యున్సీ అంటే ఈ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఒకటి కామారెడ్డి పెడదాం డిస్టిక్. చూడండి, మళ్ళీ ఇప్పుడు ఒక డిస్టిక్ కామారెడ్డి ఇద్దాం. తర్వాత కాన్స్టిట్యున్సీ కూడా కామారెడ్డి ఇచ్చేసి కామారెడ్డి చూస్ చేసుకోండి. అలా ఎగ్జాంపుల్ పంచాయతీ ఏ విలేజో అలాది, పిన్ కోడ్, తర్వాత ఇంటి నెంబరు, మిగతా ఆధార్లో ఎట్లున్న అడ్రస్. తర్వాత అప్లికెంట్ ఫోటో దగ్గర 50 కేబీస్ నుండి 1 MB లోపు ఉండాలి. 1024 కేబీస్ అంటే 1 MB. 1 MB లోపు ఫోటో తీసి పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికంటే ఓన్లీ సిక్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. అట్లా మిగతా ముస్లిమ్స్కి అయితే అవసరం లేదు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసేయాలి కంపల్సరీ. టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసేయండి, అది మీ ఇష్టం. స్టార్ సింబల్ లేదు, ఇష్టం పెడితే పెట్టండి, లేకుండా లేదు. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర టిక్ ఇచ్చేయాలి. టైలరింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటే చేయండి, లేదా సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ ఇచ్చేసి ప్రివ్యూ నొక్కితే డీటెయిల్స్ అన్నీ ఏమైనా మిస్టేక్స్ కొట్టామా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను ఏం డీటెయిల్స్ ఫిల్ చేయలేను కాబట్టి ఓకే ఇట్లా వచ్చింది. చేసుకున్న తర్వాత సబ్మిట్ నొక్కేయాలి, అంతే, అయిపోయినట్టే.